హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీ ఎనర్జీస్ కూడా చెక్ చేసుకోవడానికి అవుతుంది. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఈ టైప్ వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ కోసం మీకు డీటెయిల్‌గా తెలియాలి, క్రిస్టల్స్ పర్చేస్ చేయాలి, ఆ క్రిస్టల్స్‌కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్, ఈమెయిల్ అడ్రెస్ అండ్ వాట్సాప్ నెంబర్ అన్నీ ఉంటాయి. సో మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికి వస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే 77 పోర్టల్ వల్ల మీకు ఎలా ఉంటుంది? ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. మీ అందరికీ తెలిసిందే. ఎవ్రీ మంత్ నేను పోర్టల్ రీడింగ్స్ అయితే చేస్తూనే ఉన్నాను. సో, ఈ పోర్టల్స్ అనేవి ఒక మనిషి లైఫ్‌లో ఎంత ఇంపార్టెంట్ అనేది కూడా చాలా మందికి తెలుసు. సో, ఈసారి 77 పోర్టల్ బేసిక్‌గా ఈ 77 పోర్టల్ ఏం ఇండికేట్ చేస్తుంది అంటే స్పిరిచ్యువల్ గ్రోత్ అండి. ఇంట్యూషన్ వర్క్ అని చెప్పొచ్చు. ఆర్ మానిఫెస్టేషన్ అని కూడా చెప్పొచ్చు. సో, యాక్చువల్‌గా ఆహ్, మానిఫెస్ట్ చేయడం అయితే చాలా మంచిది. మీకు ఏ విష్ ఉన్నా ఒకటి ఖచ్చితంగా ఫుల్‌ఫిల్ అవ్వాలి అని మీరు కోరుకుంటున్నట్టయితే మేనిఫెస్ట్ చేస్తే ఈ పర్టిక్యులర్ 77 పోర్టల్ ఓపెన్ అయినప్పుడు బాగా వర్కౌట్ అవుతుంది. సో, మేనిఫెస్ట్ చేసే టైం అయితే 7 ఏఎం కానీ, 7 పీఎం కానీ. సో, ఈ టైముల్లో మీరు ఎప్పుడైనా సరే చేయొచ్చు. మీ కన్వీనియన్స్ చూసుకొని చేయండి. మేనిఫెస్టేషన్ ఎలా చేయాలి, ఏంటి అన్నదైతే మీలో చాలా మందికి తెలుసు. అట్‌లీస్ట్ ఒకవేళ మీకు తెలియకపోయినా సింపుల్ అండి. ఆ టైంలో కూర్చొని జస్ట్ ఏదైనా అంటే పర్టిక్యులర్‌గా ఒక ఎంప్టీ ప్లేసు ఆర్ మీ ఇంట్లో పీస్‌ఫుల్‌గా ఉండే ప్లేస్‌లో కూర్చొని, మీ ఐస్ క్లోజ్ చేసుకొని, మీరు ఏదైతే జరగాలి అని అనుకుంటారో అది విజువలైజ్ చేసుకోండి. బలంగా జరుగుతున్నట్టుగా ఫీల్ అవుతూ కూడా ఉండాలి. సో, ఆ తర్వాత ఒకసారి యూనివర్స్‌కి గ్రాటిట్యూడ్ చెప్తారు. సింపుల్‌గా అలా అయినా చేస్తే ఖచ్చితంగా థింగ్స్ కొంత పాజిటివ్‌గా చేంజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే ఏం లేదండి. ఒకటి జరగాలి అని కోరుకోవడంతో పాటు జరుగుతున్నట్టుగా నమ్మడం కూడా ఇంపార్టెంటే. సో, ఇంకొకటి ఇంటెన్షన్స్ కూడా క్లియర్‌గా సెట్ చేసుకోవాలండి. అయితే నేనిప్పుడు చెప్పినట్టుగా ఈ 77 పోర్టల్ వల్ల స్పిరిచ్యువల్ గ్రోత్ అంటే కొంతమందికి క్లియర్‌గా వాళ్ళ లైఫ్‌లో సిట్యుయేషన్స్ వాళ్ళకి అర్థం అవ్వడం కానీ, వాళ్ళ స్పిరిచ్యువల్ జర్నీ అనేది బిగిన్ అవ్వడం కానీ జరుగుతుంది. అండ్ కొంతమందికైతే వాళ్ళ ఇంట్యూటివ్ ఎబిలిటీస్ అనేవి చాలా స్ట్రాంగ్ అవుతాయి. సో, వాళ్ళు క్లియర్‌గా కొన్ని సెన్స్ చేస్తూ ఉంటారు. మెయిన్ అంటే వాళ్ళ గట్ ఫీలింగ్ వాళ్ళకి చెప్తూ ఉంటది. ఇలా జరగొచ్చు, ఇలా ఉండొచ్చు అని. సో, అది వాళ్ళు ట్రస్ట్ చేసి కూడా వాళ్ళ లైఫ్‌లో ఉన్న సిట్యుయేషన్స్ పరంగా వాళ్ళు డెసిషన్స్ తీసుకోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో, అదొక్కటే కాదండి. పర్టిక్యులర్‌గా 7 అనే నంబరు మిస్టరీని కూడా ఇండికేట్ చేస్తుంది. సో, కొన్ని మీకు మిస్టీరియస్‌గా అనిపిస్తూ ఉండొచ్చు. ఆర్ మీరు క్లియర్‌గా కొన్ని ఇలాగే ఉంటాయని ఎక్స్‌పెక్ట్ చేయలేకపోవచ్చు. సో, మేబీ అలాంటివి కూడా ఏమైనా ఉన్నా రివీల్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయండి. సో, ఏది ఏమైనా సరే ఇదైతే కొంతవరకు స్పెషలే. బట్ యూనివర్స్ ఏం చెప్తుంది? మీకంటూ మీ లైఫ్‌లో ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అనేదైతే ఈరోజు చూద్దాం. సో ఎప్పట్లాగే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. సో, మీరు చూసినట్టయితే 3 డిఫరెంట్ పాత్స్ కూడా మీకు కనిపిస్తూ ఉండొచ్చు. సో, మీరు ఏది పిక్ చేసేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. మీకు ఏదైతే బాగా కనెక్ట్ అవుతుంది అనిపిస్తదో అదే మీరు పిక్ చేసుకోండి. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ వన్ పర్టిక్యులర్‌గా ఈ ఇమేజ్ ఆర్ ఈ కార్డ్ ఎవరైతే పిక్ చేసుకున్నారో, సో, అసలు 77 పోర్టల్ వల్ల మీకు ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ థింగ్ అండి మీ లైఫ్‌లో ఏదో ఒక సిట్యుయేషన్‌లో మీరు స్టక్ అయిపోయారు. ముందుకు వెళ్ళాలి అనుకున్నా ఎందుకో అవ్వట్లేదు. లైక్ మీకెందుకో ఛాన్స్ రావట్లేదు అని చెప్పొచ్చు. యూనివర్స్ మిమ్మల్ని స్టాప్ చేస్తున్నట్టుగా ఆర్ మీరు ఎంత ప్రయత్నం చేస్తున్నా ప్రతిదీ కూడా ఎందుకో మీ కంట్రోల్‌లో లేనట్టుగా మీరు ఫీల్ అవుతూ ఉండొచ్చు. బట్ ఇలాంటి సిట్యుయేషన్ ఏదైనా మీ లైఫ్‌లో ఉంటే డెఫినిట్‌గా మీరు చేంజెస్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. 77 పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత మోస్ట్‌లీ మీరు ఇలా స్టక్ అయిపోయిన సిట్యుయేషన్‌లో మీకు క్లారిటీ రావడం కానీ, ఆన్సర్స్ మీరు ఫైండ్ చేయడానికి మీకు ఛాన్స్ రావడం కానీ జరుగుతుంది. మెయిన్ మీ ముందుకు ఆన్సర్స్ వస్తాయని కూడా మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, కంప్లీట్‌గా మీరు ఇక్కడ ట్రాప్ అయిపోయినట్టుగా ఇంకా ఈ సిట్యుయేషన్ ఇంతేనేమో, మీ లైఫ్ ఇంతేనేమో అని మాత్రం ఎవరు ఫీల్ అవ్వద్దు. ఎందుకు అంటే కొన్ని సార్లు
మనం ఎక్స్‌పెక్ట్ చేయని టైంలోనే కొన్ని జరుగుతూ ఉంటాయి. పర్టిక్యులర్‌గా ఈ 7 అనే నంబర్ ఎలాంటిది అంటే, అంతా మన లైఫ్‌లో ఒక మిస్టరీ లాగే అనిపిస్తది. బట్ ఏది మిస్టరీ కాదు. ప్రతిదీ ఓపెన్‌గానే ఉంటుంది. సో, అది తెలుసుకోవడానికి కొంచెం ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఇప్పుడు అర్థమవుతది. మెయిన్ ఎందుకలా ఉంది? సిట్యుయేషన్స్‌లోని ఎలాంటి చేంజెస్ ఒస్తాయి? సో, ఇలాంటి క్లారిటీ రావడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఒకసారి అందుకే కార్డ్ వెనక మెసేజ్ ఏంటో చూద్దాం. సో, నేను చెప్పాను కదండీ! మీరిప్పుడు ఎక్స్‌పెక్ట్ చెయ్యంది ఖచ్చితంగా ఏదో జరుగుతది. ఏదో ఒక న్యూస్ వినడం కానీ, ఒక సిట్యుయేషన్ మీద మీకొక క్లారిటీ రావడం కానీ, ఆర్ ఒక సిట్యుయేషన్‌లో మీరు మూవ్‌మెంట్ చూడడం కానీ, ఇలాంటివేవైనా జరగొచ్చు. అయితే మీరు ఎక్స్‌పెక్ట్ చేయని టైంలో ఇది జరుగుతది. చాలా అన్‌ఎక్స్‌పెక్టెడ్ అండి. సడెన్‌గా జరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో, కొంచెం అందుకే మీరేంటంటే, ఈ టైంలో ఫోకస్డ్‌గా ఉండడానికి ట్రై చేయండి. మీ ఇంట్యూషన్ ఏదైతే చెప్తుందో అది వినడానికి ట్రై చేయండి. ఎందుకంటే, ఈ టైంలో ఇంట్యూషన్ కూడా చాలా స్ట్రాంగ్‌గా వర్క్ చేస్తూ ఉంటది. సో, మీరు ఏదైతే సెన్స్ చేస్తున్నారో అది ట్రస్ట్ చేసి ఆ ప్రకారం కూడా కొన్ని డెసిషన్స్ తీసుకుంటే బావుంటుంది. కానీ పర్టిక్యులర్‌గా ఒక సిట్యుయేషన్‌లో మాత్రం మీరు ఎక్స్‌పెక్ట్ చేయనిది జరగడానికి కానీ, ఆర్ మీరు ఎక్స్‌పెక్ట్ చేయని ఆన్సర్స్ కానీ మీ ముందుకు వస్తాయి. సో, ఇలా చూసుకున్నట్టయితే ఏదైనా జరగొచ్చు. ఒక మెసేజ్ రావచ్చు, ఒక న్యూస్ రావచ్చు, ఒక కాల్ రావచ్చు. ఇంకేదైనా ఫార్మ్ ఆఫ్ కమ్యూనికేషన్ మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, నెక్స్ట్ మిగతా మెసేజెస్ కూడా ఏంటి అన్నది ఒకసారి చూసేద్దాం. తర్వాత రీడింగ్ చెప్తాను. సో, కార్డ్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయనే అనుకుంటున్నానండి. మరి కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఈ టైంలో మీ లైఫ్‌లో మీరు ఆపర్చునిటీస్ కోసం కానీ, సపోర్ట్ కోసం కానీ ఎక్స్‌పెక్ట్ చేయకుండా, ఆర్ మీ లైఫ్‌లో ఏదో జరగాలి అని కాకుండా, మీ మీద మీరు ఫోకస్ చేయడం కానీ, మిమ్మల్ని మీరు బెటర్ ఇండివిడ్యుయల్‌గా చేంజ్ చేసుకోవడానికి కానీ ట్రై చేయాలండి. దానికి రీజన్ ఏంటి అంటే, ప్రతీదీ జరగాల్సిన టైంలోనే జరుగుతుంది. మేబీ మీకొకటి లాగ్ అవుతుంది. ఆర్ మీరనుకున్న విధంగా ఎందుకో కొన్ని జరగట్లేదు అని మీరు ఫీల్ అవుతున్నట్టయితే, అది డివైన్ టైమ్ కాదు కాబట్టి జరగట్లేదంతే. బట్ దాని అర్థం అది పూర్తిగా జరగదు. మీరది డిజర్వ్ చేయరు అని కాదు. కాకపోతే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మీలో కొన్ని చేంజెస్ వస్తేనే మీరు అలాంటి ఒక పాజిటివ్ థింగ్స్‌ని మీ లైఫ్‌లో అట్రాక్ట్ చేసుకోగలరు. ఇప్పుడు పర్టిక్యులర్‌గా మీకేదైనా ఒక విష్ ఉందనుకోండి. అది ఫుల్‌ఫిల్ అవ్వాలని మీరు ప్రయత్నాలు చేస్తున్నారు. బట్ మీరు అది అట్రాక్ట్ చేసుకునేంత హై వైబ్రేషన్స్ కూడా క్యారీ చేయాలి కదా! సో, మీరేమో లో వైబ్రేషన్స్ క్యారీ చేస్తూ, మిమ్మల్ని మీరు బెటర్ చేసుకోకుండా ఒక డెస్పరేషన్‌తో ఏదైనా జరగాలి అని కోరుకుంటే అది జరగదు కదా! యూనివర్స్ ఎప్పుడూ కూడా ఒక పర్సన్‌కి ఏది ఈజీగా ఇవ్వదండి. వాళ్ళ వర్త్‌ని వాళ్ళు ప్రూవ్ చేసుకుంటేనే ఇస్తది. అది ఏదైనా కూడా. సో, ఇంకొకటి లైఫ్‌లో ఏదైనా ఈజీగా వస్తున్నా అది ఎక్కువ రోజులు ఉండదండి. ఏదైనా కష్టపడితేనే దాని ప్రకారమే మనకి ఏదైనా వస్తుంది. ఆ వచ్చింది కూడా ఎక్కువ రోజులు నిలబడుతుంది. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇది మీకు తెలియదు అని కాదు. తెలిసినా ఎందుకో మీ సిట్యుయేషన్‌కి మీరు ప్రాపర్‌గా అప్లై చేయలేకపోతున్నారేమో. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కొంతమందికి వాళ్ళ సిట్యుయేషన్స్ మీద వాళ్ళకి ఫుల్ క్లారిటీ ఉంటది. బట్ చేసినప్పుడు ఏంటంటే అలా ఉండరు. మరి ఆ క్లారిటీ అనేది చేసే పనుల్లో కూడా కనిపించాలి కదా! సో, అందుకే నేను చెప్తున్నాను కదా! మీకు జాబ్ రావట్లేదు. ఆర్ మీకు పెళ్లి జరగట్లేదు. ఆర్ ఇంకేదో ప్రాబ్లమ్ ఉంది. సో, ఇవన్నీ మీరు డిజర్వ్ చేయరు. మీ లైఫ్‌లో జరగవు అని కాదు. ఆర్ రీయూనియన్ మీకు జరగట్లేదు. సో, ఆ పర్సన్‌కి మీరు వర్త్ కాదేమో! ఇలా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదండి. మిమ్మల్ని మీరు బెటర్ ఇండివిడ్యుయల్‌గా చేంజ్ చేసుకుంటే, మీరు హీల్ అయితే ఆఫ్‌కోర్స్ అవన్నీ మీరు డిజర్వ్ చేస్తారు. మీ లైఫ్‌లో అవన్నీ కూడా వర్కౌట్ అవుతాయి. నిజానికి ఈ పర్టిక్యులర్ 7, 7 పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత ఈ ఫస్ట్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో వాళ్ళ లైఫ్‌లో న్యూ బిగినింగ్స్‌కి పాసిబిలిటీ కనిపిస్తుందండి. న్యూ బిగినింగ్స్ ఇన్ ద సెన్స్ డివైన్ టైమ్ అనేది వాళ్ళ లైఫ్‌లో స్టార్ట్ అవుతుంది. సో, దానివల్ల వాళ్ళు ఖచ్చితంగా న్యూ బిగినింగ్స్ కానీ, కొన్ని గుడ్ చేంజెస్ కానీ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ వాళ్ళ లైఫ్‌లో స్టెబిలిటీ మిస్ అవుతున్నా ఇప్పుడు ఆ స్టెబిలిటీ అనేది కూడా రావచ్చు. సో, ఏది ఏమైనా సరే నేను క్లియర్‌గా మీకొకటే చెప్తానండి. అదేంటంటే ఫస్టు మీరు బెటర్ ఇండివిడ్యుయల్‌గా చేంజ్ అవ్వడానికి ట్రై చేయండి. మీ మీద మీరు ఫోకస్ చేయండి. మీరెలా ఉంటున్నారు? మీ ఎనర్జీ ఎలా ఉంది? సో, సిట్యుయేషన్స్ అనేవి ఎలా ఉంటున్నాయి? అన్నీ చూసుకున్న తర్వాత, మీ వైపు నుంచి మీరు చేయాల్సింది చేస్తే ఆటోమేటిక్‌గా మీకు రిజల్ట్ కనిపిస్తుంది. బట్ మీరు ఆ ఓల్డ్ ఇండివిడ్యువల్‌లా ఉంటూ
కొన్ని జరిగిపోవాలి అనుకుంటే మాత్రం జరగవు. సో ఇది మాత్రం మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ ఈ టైంలో మీ చుట్టూ ఉన్న వ్యక్తులకి కూడా మీరు సపోర్ట్ చేయాలి. వాళ్ళను కూడా మీరేంటంటే హీల్ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. అంటే కొంతమంది వాళ్ళ పెయిన్‌ని ఎదుటి వ్యక్తులతో చెప్పుకోలేరండి. బట్ అలా ఒకటి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు మీరు వాళ్ళకి పెద్దగా ఏం సహాయం చేయకపోయినా కనీసం వాళ్ళ బాధ వినడానికి మీరు ట్రై చేస్తే డెఫినిట్‌గా వాళ్ళకది ఎంతో రిలీఫ్‌గా అనిపిస్తుంది. సో, అందుకే మీరేంటంటే మీకెంతవరకు పాసిబిలిటీ ఉంటే అంతవరకు కూడా వ్యక్తుల్ని హీల్ చేయడానికి కానీ, వ్యక్తులకి సపోర్ట్ చేయడానికి కానీ ట్రై చేయండి. అలా అని చెప్పి నెగెటివ్ వేలో మాత్రం ఇన్‌ఫ్లుయెన్స్ చేయొద్దు. ఆర్ వాళ్ళు మీకేదో అడుగుతున్నారు. అది మీరు హ్యాండిల్ చేయలేరు అంటే కూడా చేయాల్సిన అవసరం లేదు. బట్ అట్‌లీస్ట్ కైండ్‌నెస్ చూజ్ చేసుకోండి. గుడ్ పర్సన్‌లా ఉండడానికి ట్రై చేయండి. ఎందుకు అంటే మేబీ మీరు చేసే హెల్ప్ చిన్నదవ్వచ్చు. ఆర్ మీరు వాళ్ళకి మోరల్‌గా సపోర్ట్ చేయొచ్చు. కానీ అది వాళ్ళ లైఫ్‌నే చేంజ్ చేస్తుందంట. వాళ్ళని హీల్ చేస్తుందంట. సో, అందుకే మీరేంటంటే కొంచెం ఆ విధంగా సపోర్టివ్‌గా ఉంటే బావుంటుంది. అండ్ పర్టిక్యులర్‌గా మీలో కొంతమంది మేకోవర్ కూడా చేసుకోవచ్చండి. అంటే కొంతమంది ఫిజికల్ అపియరెన్స్ పరంగా ట్రాన్స్‌ఫర్మేషన్స్ అనేవి చేసుకుంటూ ఉంటారు. సో, అది కూడా మీరు ఈ టైంలో చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఒకవేళ ఛాన్స్ తీసుకోవాలా? వద్దా? అని ఆలోచిస్తున్నట్టయితే తీసేసుకోండి. ఎందుకు అంటే దానివల్ల కూడా మీలో కొత్త కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వొచ్చంట. చుట్టూ ఉన్న వ్యక్తులతో కంపేర్ చేసుకుంటుంటాం. అండ్ ఇన్‌సెక్యూరిటీస్ డెవలప్ అవుతుంటాయి. సో, ఇలాంటి వాటి వల్ల కూడా కొంత నెగటివిటీ అనేది క్రియేట్ అవుతుంది. సో, అందుకే మీలో ఎవరికైనా అలాంటివి ఇంట్రెస్ట్ ఉంటే చేయించుకోండి. లైక్ హెయిర్ కట్ కానీ, ఇంకేమైనా మసాజ్ కానీ, ఫేస్ ప్యాక్స్ కానీ, మీ వరకు మీకు ఎలాంటి ట్రాన్స్‌ఫర్మేషన్స్ అనేవి సూట్ అవుతాయి. ఏం చేస్తే బావుంటుంది అనే దాని ప్రకారం మీరు చేసేసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. బట్ అలా చేసుకోవడం వల్ల కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుందంట. సో, ఒకసారి దానికోసం కూడా ఆలోచించండి. అండ్ ఇంకొకటి ఈ టైంలోని మీకు ఏదో ఒక సిట్యుయేషన్ మీద ఫుల్ క్లారిటీ వస్తుందండి. నేను చెప్తున్నాను కదా! ఇప్పటి వరకు ఒక సిట్యుయేషన్‌లో మీకు క్లారిటీ లేదు. ఆర్ ఏం చేయాలో బేసిక్‌గా అర్థం అవ్వట్లేదు. మీరు స్టక్ అయిపోయినట్టు ఫీల్ అవుతున్నట్టయితే, మీరు ఖచ్చితంగా ఈ టైంలో కొన్ని తెలుసుకుంటారు. అండ్ ఇంకొకటి ఈ టైంలో మీ ఇంట్యూటివ్ ఎబిలిటీస్ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి కాబట్టి, ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్ అనే కాదు, మీ లైఫ్ మీద కూడా మీకు కొంత క్లారిటీ రావడం కానీ, మీ లైఫ్‌లో ఎలాంటి చేంజెస్ వస్తే బావుంటది అని మీరు అర్థం చేసుకోవడానికి కూడా పాసిబిలిటీ అయితే కనిపిస్తుందండి. డెఫినెట్‌గా మీలో కొన్ని చేంజెస్ అయితే ఈ టైంలో రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఆ చేంజెస్ రావడం అనేది మీ లైఫ్‌కి చాలా ఇంపార్టెంట్ అంట. అంటే మీరు ఇప్పటి వరకు ఎలా ఉన్నారు అనేది పక్కన పెడితే, మీరు మీ లైఫ్‌లో రియల్ హ్యాపీనెస్ కానీ, రియల్ సక్సెస్‌ని కానీ ఫైండ్ చేయాలి. లైక్ మీరది ట్రూగా డిజర్వ్ చేస్తారు అనుకుంటే ఖచ్చితంగా మీలో కొన్ని చేంజెస్ వస్తే తప్ప అలాంటివి జరగవు కాబట్టి ఈ టైంలో అలాంటి చేంజెస్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. యూనివర్స్ ఏంటంటే ఈ విషయంలో మిమ్మల్ని గైడ్ చేయడం కానీ, మీకు ఒక పాత్‌ని చూపించడం కానీ చేస్తుంది. సో, మీరేంటంటే కొంచెం మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా ఉండాల్సిన అవసరం ఉంది. ఎవరి వల్ల కూడా ఈ టైంలో ఎమోషనల్‌గా మ్యానిపులేట్ అవ్వొద్దండి. కొంచెం అలాంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటే బావుంటుంది. ఏది ఏమైనా సరే మీ కాన్షియస్‌నెస్‌తో లైక్ మీ క్లారిటీతో మీరు ఏదైనా చేయడానికి వెళ్ళినంత వరకు మీరు సక్సెస్ చూస్తారు. బట్ మీకొకటి క్లారిటీ లేదు ఆర్ మీరే చాలా కన్‌ఫ్యూజ్ అవుతున్నారు అంటే మాత్రం వెయిట్ చేయడం మంచిది. సో, డెసిషన్స్ తీసుకుంటున్న దగ్గర కొంచెం స్లో డౌన్ అవ్వండి. 100% మీకు ఓకే. మీరు చేయగలరు అని ఫీల్ అయితేనే ముందుకు వెళ్ళండి. ఒకవేళ ఏదో వ్యక్తులు చెప్తున్నారు, లేకపోతే సిట్యుయేషన్స్ అలా ఉన్నాయి. బట్ మీకు ఇంట్రెస్ట్ లేదు. ఆర్ మీకు నమ్మకం లేదు. ఆర్ కొంచెం మీరు హ్యాండిల్ చేయలేరు. డౌట్స్ ఉన్నాయంటే మాత్రం స్టాప్ అయిపోవడం మంచిది. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీ లైఫ్ చాలా స్ట్రెస్‌ఫుల్‌గా ఉందండి. మీ చుట్టూ ఉన్న వ్యక్తుల వల్ల మీకు సంతోషం లేదు. అట్ ద సేమ్ టైమ్ మీ మీద కూడా మీకెందుకో సాటిస్ఫాక్షన్ లేదండి. అంటే ఇప్పుడు ఒక పర్సన్ వాళ్ళ లైఫ్‌ని వాళ్ళు ప్రోగ్రెస్ చేస్తున్న వేతో సాటిస్ఫై అవ్వాల్సిన పరిస్థితి ఉంటది. అలా అవ్వాలి అంటే ముందు మనకి కాన్ఫిడెన్స్ ఉండాలి. యాస్ ఎ ఇండివిడ్యుయల్‌గా మనం నేర్చుకుంటున్నవి మన లైఫ్‌లో అప్లై చేస్తున్నప్పుడు కూడా మనకు ఆటోమేటిక్‌గా అది వస్తది. కాకపోతే మీ లైఫ్ ఎందుకో మీకు సాటిస్ఫైయింగ్‌గా లేదు. మీ లైఫ్ సాటిస్ఫైయింగ్‌గా లేకపోవడానికి రీజన్ ఏంటంటే మీరే. సో, మీ ఫెయిల్యూర్ కానీ, మీరు థింగ్స్‌ని హ్యాండిల్ చేసే వే కానీ మీకు సాటిస్ఫైయింగ్‌గా అనిపించట్లేదు. సో, అందుకే మీ మీద కూడా మీకు లేదు. మీ చుట్టూ ఉన్న వ్యక్తుల సంగతయితే మరి వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళకి మీకు అసలెందుకో వైబ్స్ మ్యాచ్ అవ్వట్లేదు. సో, అందుకే మీలోని కొంచెం ఇన్‌సెక్యూరిటీస్ అనేవి డెవలప్ అవుతున్నాయండి. నేను చెప్పాను కదా! మీ లైఫ్‌లో ఏది పాజిటివ్‌గా జరగట్లేదు అని మీరు ఫీల్ అవుతున్నా ఆర్ మీకెక్కడో కానీ కొంచెం థింగ్స్ స్ట్రెస్‌ఫుల్‌గా అనిపిస్తున్నా దానికి రీజన్ మీ ఓన్ ఇన్‌సెక్యూరిటీయే.
అందులో అయితే నో డౌట్ అండి. సో ఇలా ఇన్సెక్యూరిటీస్ పైలప్ అవుతూ ఉండడం వల్ల మీ ఎక్స్పెక్టేషన్స్ కి మీరే రీచ్ అవ్వలేకపోతున్నారు. ఆర్ మీ లైఫ్ లో కొన్ని జరగట్లేదు. మీరు ఒకలా అనుకుంటే ఇంకొకలా జరుగుతున్నాయి. సో ఫైనల్ గా అవన్నీ కూడా జరుగుతాయని మీకు తెలుస్తదండి. కాకపోతే దానికి సరిపోయిన ఎఫర్ట్స్ మీరు పెట్టాల్సి ఉంటది. మీ ఇన్సెక్యూరిటీస్ ని పక్కన పెట్టేసి మీరు చేయాల్సిన వర్క్ చేయాలి. సో మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంతగా సక్సెస్ వస్తది అని మాత్రం మీకు ఈ టైంలో తెలియొచ్చు. అండ్ మీరు డెఫినిట్‌గా హార్డ్ వర్క్ కూడా చేయాలి. అది కూడా మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేసుకొని. మీ మీద ఉన్న కాన్ఫిడెన్స్‌తోని మీరు ఏదైనా చేస్తేనే మీరు సాధిస్తారు. ఎందుకంటే మీ కార్డ్స్ చూసిన ప్రకారం నాకెలా అనిపిస్తుందంటే వేరే వ్యక్తుల మీద డిపెండ్ అయ్యారంటే చాలా కష్టం అండి. వేరే వ్యక్తుల్ని నమ్మినా కష్టమే. సో మీ ఓన్ ఎబిలిటీస్‌తో మీరు ఏదైనా చేయడం బెటర్. అండ్ ఇన్‌సెక్యూరిటీస్ మీద వర్క్ చేయాలి అనుకున్న వాళ్ళు మాత్రం క్రిస్టల్స్ రెడ్ జాస్పర్ ఒకటి యూజ్ చేయొచ్చు. స్మోకీ క్వార్ట్జ్ కూడా యూజ్ చేయొచ్చు. బ్లడ్ స్టోన్ కూడా యూజ్ చేయొచ్చండి. సో ఈ క్రిస్టల్స్ ఏవైనా కూడా వేర్ చేయొచ్చు. సో ఇది రెడ్ జాస్పర్, ఇది స్మోకీ క్వార్ట్జ్. సో బ్లడ్ స్టోన్ కూడా మన దగ్గర అవైలబుల్‌గా ఉంది. సో ఇంకా మీ సిట్యుయేషన్ కోసం మీకు డీటెయిల్డ్‌గా క్రిస్టల్ కావాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఏది ఏమైనా సరే మీరు హార్డ్ వర్క్ చేసి మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేసి ఏదైనా చేంజ్ చేసుకోవాలి అనుకుంటేనే జరుగుతుందండి. అంతవరకు మాత్రం మోస్ట్‌లీ ఇలాగే సిట్యుయేషన్స్ ఉంటాయి. కానీ ఒకటి మాత్రం నేను చెప్తున్నాను. మీ లైఫ్‌లో డివైన్ టైమ్ అయితే స్టార్ట్ అవుతుంది కాబట్టి కొంచెం మీరు కూడా చేంజ్ అయితే అన్నీ కూడా మీ ఫేవర్‌లోనే జరుగుతాయి. సో ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఇమేజ్ ఆర్ ఈ కార్డ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో 7, 7 పోర్టల్ వల్ల మీకు ఎలా ఉంటుంది? సో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. మీ లైఫ్‌లో కొన్ని చేంజెస్ రావచ్చు. ఈ టైంలో మీరు చాలా స్ట్రాంగ్‌గా చేంజెస్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. బట్ ఈ చేంజెస్ ఏంటంటే మీకు కంఫర్టబుల్‌గా అనిపించవు. కాకపోతే యూనివర్స్ మీకోసం ఇలాంటి ఒక పాత్‌ని క్రియేట్ చేసింది అని మీరు అనుకోవచ్చు. అయితే మీరు ఈ పాత్‌లో కొన్ని స్ట్రగుల్స్ కానీ, హార్డ్‌షిప్స్ కానీ ఫేస్ చేయొచ్చు. ఎండ్ ఆఫ్ ద డే ఇవన్నీ మీకోసమే జరుగుతాయి. ఇవి జరగాలి. మీ లైఫ్ మారాలి అంటే కొన్ని చేంజెస్ రావాల్సిన పరిస్థితి ఉంది. మీ లైఫ్‌లో మీరు హ్యాపీనెస్‌ని ఫైండ్ చేయాలి. ఆర్ మీరు సాటిస్ఫై అవ్వాలి అంటే డెఫినిట్‌గా కొన్ని చేంజెస్ ఇంపార్టెంట్. సో, ఈ టైంలో అందుకే అలాంటి చేంజెస్ మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. బట్ ఎప్పుడూ కూడా చేంజెస్ కంఫర్టబుల్‌గా ఉండవు కదా! కొంచెం స్ట్రెస్‌ఫుల్‌గానే ఉంటాయి. బట్ అది అవసరం అన్నప్పుడు ఖచ్చితంగా కొన్ని ఫేస్ చేయక తప్పదు. ఇప్పుడు మీ పరిస్థితి కూడా అదే. ఏది ఏమైనా సరే ఈ జర్నీ బావుంటుందండి. మీరు డిజర్వ్ చేసేది. సో, మీరు డెఫినిట్‌గా పర్టిక్యులర్‌గా ఒక సిట్యుయేషన్‌లో చేంజెస్ కూడా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఆర్ న్యూ బిగినింగ్స్ అని కూడా మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఏది ఏమైనా సరే ఒక్కసారి అందుకే చూద్దాం. యూనివర్స్ ఇంకా క్లియర్‌గా ఏం చెప్తుంది ఏంటి అనేది. సో, నేను క్లియర్‌గా చెప్తున్నాను కదండీ! మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఈ టైంలో వచ్చే చేంజెస్ కానీ, మీ జర్నీ కానీ కొంచెం మీకు స్ట్రెస్‌ఫుల్‌గా అనిపించడం కానీ, అంటే ఇలా ఉందేంటి? ఇంకా ఏం జరుగుతదో? ఇంకా ఏం ఫేస్ చేయాల్సుంటుందో? ఇది కాదు కదా మనం కోరుకుంది. ఆర్ మనం ఇలాంటివి ఎక్స్‌పెక్ట్ చేయలేదు కదా! మరి ఎందుకు జరుగుతున్నాయి అని మీరు ఫీల్ అవ్వచ్చు. బట్ ఇది ఇలా ఉన్నప్పటికీ కూడా మీరు డిజర్వ్ చేసేది మీకు దొరకాలి. మీరు హ్యాపీనెస్‌ని ఫైండ్ చేయాలి అంటే మరి ఇలా ఈ జర్నీనైతే ఎక్స్‌పీరియన్స్ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. సో, మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. డెఫినెట్‌గా దీనికి మీరు అలవాటు పడడానికి ట్రై చేయాలి. అండ్ నెక్స్ట్ మీరు మరి ఇలాంటి సిట్యుయేషన్ ఫేస్ చేస్తున్నప్పుడు ఏం చేయాలో అది చెయ్యాలి. సో, యాక్షన్ కూడా తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుందండి. మీరేంటంటే డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. భయపడాల్సిన అవసరం కూడా లేదు. యూనివర్సే మిమ్మల్ని గైడ్ చేస్తుంది. సో, యూనివర్స్ సపోర్ట్ మీకుంది కాబట్టి మీరేంటంటే కొంచెం అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతున్నా ఆర్ కొంచెం భయపడుతున్నా ముందుకు వెళ్ళక తప్పదు. సో, నెక్స్ట్ ఇంకా యూనివర్స్ ఏం చెప్తుందో కూడా ఒకసారి చూద్దాం. సో, కార్డ్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయని అనుకుంటున్నానండి. మరి కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ టైంలో మీకు కొంత మెంటల్ కాన్‌ఫ్లిక్ట్ ఉంటది. అంటే అప్పటికప్పుడే పాజిటివ్‌గా ఫీల్ అవుతుంటారు. అప్పటికప్పుడే నెగెటివ్‌గా కూడా ఫీల్ అవుతుంటారు. అప్పటికప్పుడే ఒకలాగా మాట్లాడుతుంటారు. అప్పటికప్పుడే మాట కూడా మారుస్తూ ఉంటారు. దానికి రీజన్ ఏంటి అంటే, ఎలా డిసైడ్ చేసుకోవాలి?
ఏది కరెక్ట్, ఏది రాంగో మీకు అర్థం అవ్వకపోవడం వల్ల మీరేంటంటే ఈ విధంగా బిహేవ్ చేస్తూ ఉండొచ్చు. సో, దీనివల్ల మీరు ఇబ్బంది పడడానికి ఛాన్స్ ఉంది. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా కొంచెం ఇబ్బంది పడడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో, నేనైతే మీకు ఒకటే చెప్తాను. అదేంటంటే ఎవరు ఇబ్బంది పడకూడదు అంటే మీరేమైనా స్పిరిచ్యువల్ ప్రాక్టీసెస్ చేయడం కానీ, మీ థాట్స్ అనేవి క్లియర్‌గా ఉండడానికి క్రిస్టల్స్ కానీ వేర్ చేయొచ్చండి. అంటే నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే యాక్చువల్‌గా మీ థాట్స్ ఈ టైంలో చాలా నెగెటివ్‌గా ఉండడం కానీ, ఆర్ మీరు పర్టిక్యులర్‌గా ఆ టైంకి పాజిటివ్‌గా ఫీల్ అయినా స్టిల్ చేసే పనుల్లోని మళ్ళీ ఆ నెగటివిటీ అనేది ఉండడం కానీ, మీతో మీరే కొన్ని విషయాల్లో అగ్రీ అవ్వలేకపోవడం కానీ, వ్యక్తులతో అగ్రీ అవ్వలేకపోవడం కానీ, అంటే ముందు అగ్రీ అవ్వచ్చు. తర్వాత మళ్ళీ కాదు, వద్దు, లేదు అని ఇలా మాటలు మార్చడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సో, దీనివల్ల కొంచెం మీరు ఇబ్బందులు ఫేస్ చేయొచ్చు. దానికి రీజన్ ఏంటి అంటే మీలో ఉన్న నెగెటివ్ ఎనర్జీ అన్నమాట. ఆఫ్‌కోర్స్ దీనివల్ల మీరు బయట చాలా ఇబ్బంది పడతారు. మీరు నిజంగా బయట ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు కూడా మీ లైఫ్ అలాగే ఉంది. సో, నెక్స్ట్ కూడా అలాగే ఉంటుంది అంటే ఒకటే రీజన్ అండి. మీరు ఇంటర్నల్‌గా ఎలా అయితే ఉంటారో బయట ప్రపంచానికి అదే చూపిస్తారు. సో, ఆ రిఫ్లెక్షన్ వల్లే మీరేంటంటే కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తూ ఉంటారనమాట. సో, ఇలాంటివి కొంత బ్యాలెన్స్ చేసుకోవడానికి మీరేం చేస్తారు అంటే, అయితే ఈ మల్టీ ఫ్లోరైట్ బ్రేస్లెట్‌ని మీరు వేర్ చేయొచ్చు. లేకపోతే మీరు బ్లాక్ టార్మలిన్ కూడా వేర్ చేయొచ్చు. ఈ 2 బ్రేస్లెట్స్‌లో ఏదో ఒకటి మాత్రం వేర్ చేయండి. దానికి రీజన్ ఏంటి అంటే, మీలో ఈ నెగటివిటీ అనేది మిమ్మల్ని కంట్రోల్ చేయకుండా ఆర్ ఇఫ్ డెసిషన్స్ తీసుకోలేకపోతున్నారు, ఈ విధంగా బిహేవ్ చేస్తున్నారంటే ప్రాపర్‌గా డెసిషన్స్ తీసుకోవడానికైనా ఇలా వేర్ చేయొచ్చు. అయితే ఒకటి మాత్రం నేను చెప్తానండి. ఈ టైంలోని మీరేంటంటే మోస్ట్‌లీ ఏదైనా స్పిరిచ్యువల్ ప్రాక్టీసెస్ కూడా చెయ్యండి. యోగా, మెడిటేషన్, బ్రీత్ ఎక్సర్‌సైజెస్ లేకపోతే ఫ్రీక్వెంట్‌గా క్లీన్ చేయడం కానీ, ఇలాంటివి కూడా చెయ్యండి. దానికి రీజన్ ఏంటి అంటే, అలా చేయడం వల్ల కూడా కొంత మీరు బ్యాలెన్స్‌డ్‌గా ఉంటారు. అండ్ ఇంకొకటి ఈ 7/7 పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత ఖచ్చితంగా పర్సనల్‌గా యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని క్లెన్స్ చేయడానికి ట్రై చేస్తుంది. అంటే మీలో ఉన్న నెగటివిటీ ఆర్ టాక్సిసిటీ అనేది బయటకు వెళ్ళడానికి కొన్ని సిట్యుయేషన్స్ క్రియేట్ చేస్తది. ఆ టైంలో మీరు చాలా అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతారు. బట్ మీరు చేంజ్ అవ్వాలి. మీరు మీ లైఫ్‌ని బెటర్ చేసుకోవాలి అంటే అవి ఎక్స్‌పీరియన్స్ చేయక తప్పదు. సో, స్టార్టింగ్‌లో కూడా చెప్పాను. బట్ మళ్ళీ చెప్తున్నాను. కొంచెం ఈ టైంలోని కొన్ని డిఫికల్టీస్ మీరు ఫేస్ చేయొచ్చు. అది ఎందుకు అంటే మీలో ఉన్న నెగటివిటీని యూనివర్స్ క్లీన్ చేస్తుంది. సో, అందుకే కొన్ని సిట్యుయేషన్స్ అనేవి పెడుతుంది. అవి మీకు ట్రబుల్‌గా అనిపిస్తాయి కానీ మరి తప్పదు. అలాంటివి ఫేస్ చేస్తేనే కదా లైఫ్ చేంజ్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఈ టైంలోని ఎలాంటి సిట్యుయేషన్స్ ఆర్ ఎలాంటి వ్యక్తుల మీద కూడా హై ఎక్స్‌పెక్టేషన్స్, హై హోప్స్ పెట్టుకోవద్దండి. మోస్ట్‌లీ థింగ్స్‌ని సింపుల్‌గా ఉంచడానికే ట్రై చేయండి. అండ్ సింపుల్ థింగ్స్‌లోనే హ్యాపీనెస్‌ని ఫైండ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఏవో బిగ్ బిగ్ థింగ్స్ పర్చేస్ చేయాలి ఆర్ లైఫ్ ఇలా ఉండాలి, అలా ఉండాలి అనుకోని ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకుండా స్మాల్ థింగ్స్‌లో మీరు హ్యాపీనెస్‌ని ఫైండ్ చేసుకోవడానికి అండ్ వాటిని ఎంజాయ్ చేయడానికి పర్టిక్యులర్‌గా వాటికి టైమ్ ఇవ్వడానికి చూడండి. ఎందుకు అంటే మీకు రియల్ హ్యాపీనెస్ అక్కడే దొరుకుతుంది. ఈ టైంలోని బేసిక్‌గా మీరేంటంటే ఏది కూడా పెద్దగా ఎక్స్‌పెక్ట్ చేయలేరండి. మీరు ఏది ఎక్స్‌పెక్ట్ చేసినా సరే కొంచెం డిఫరెంట్‌గానే ఉంటది. అండ్ యూనివర్స్ కూడా ఇలా స్టెప్ ఇన్ అయింది కాబట్టి మీకు కొంచెం కంఫర్టబుల్‌గా అనిపించదు. సో, దానివల్ల మీరేంటంటే సింపుల్‌గా లైఫ్‌ని లీడ్ చేయడానికి, సింపుల్‌గా మాట్లాడడానికి, సింపుల్‌గా ఉండడానికే ట్రై చేయాలి. అది చాలా ఇంపార్టెంటు. సో, ఇలాంటి జాగ్రత్తలైతే తీసుకోండి. బట్ ఒకటి మాత్రం నిజమండి. వన్స్ ఇలాగా యూనివర్స్ ఈ క్లెన్సింగ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత మీ లైఫ్‌లో అబండెన్స్ క్రియేట్ అవుతుందండి. డెఫినిట్‌గా గ్రోత్ కానీ, సక్సెస్ కానీ, గుడ్ చేంజెస్ కానీ, హ్యాపీనెస్‌ని కానీ మీరు ఫైండ్ చేస్తారు. మీ లైఫ్‌లోకి ఇవన్నీ కూడా ఎంటర్ అవుతాయండి. సో, మీరేంటంటే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఈ ఒక్క ఫేజ్ మాత్రం మీకు కొంచెం టఫ్‌గా, ఛాలెంజింగ్‌గా ఉంటది. అయితే ఇవన్నీ చెప్పినట్టుగా మీ మంచికే జరుగుతూ ఉంటాయి కాబట్టి మీరు పర్సనల్‌గా ఇది నాకే ఎందుకిలా, నేను ఇంక ఇంతేనా, నా లైఫ్ ఇంతేనా అని నెగెటివ్‌గా మాత్రం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొన్ని జరిగితేనే కొన్ని మారుతాయండి. సో, అలా కొన్ని మారకపోతే ఒక పర్సన్ వాళ్ళ లైఫ్‌లో రియల్‌గా ఏదైతే డిజర్వ్ చేస్తారో అది మిస్ అవుతారు. సో, అందుకే మీరేంటంటే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. కొంచెం ఈ ఫేజ్‌ని బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేయండి. మెచ్యూర్డ్‌గా థింగ్స్‌ని హ్యాండిల్ చేయండి. మెచ్యూర్డ్‌గా థింక్ చేయండి. అన్‌లెస్ ఆర్ అంటిల్ మీరు ష్యూర్‌గా లేకపోతే ఎవరికీ కూడా ఎలాంటి వర్డ్ ఇవ్వొద్దు. ఎందుకంటే చాలా మందికి ఒక బ్యాడ్ హాబిట్ ఉంటదండి. వాళ్ళ వల్ల అయినా కాకపోయినా ఆర్ వాళ్ళకి అది ఎలా అనిపిస్తున్నా ఆ టైంకి చెప్పేస్తారు ఓకే అని. తర్వాత మళ్ళీ
చేయలేమని చెప్తారు. అది ఎదుటి వ్యక్తులకి చాలా బ్యాడ్ ఇంప్రెషన్ ఇస్తది. కొన్నిసార్లు అది ఒక ట్రస్ట్ ఇష్యూని కూడా క్రియేట్ చేస్తదనమాట. సో, అందుకే మీరేంటంటే ఓకే. చేస్తాం అని డిసైడ్ అయితేనే చెప్పండి. చేయలేమంటే చేయలేమనే చెప్పండి. అట్ ద సేమ్ టైమ్ మీ వరకు అయినా అంతే. మీరు ఒకటి 100% ష్యూర్‌గా ఉంటేనే ముందుకు వెళ్ళండి. లేకపోతే సైలెంట్‌గా ఉండండి. ఎందుకంటే మీరు ఇలాంటి సిట్యుయేషన్స్ వల్ల నెగటివిటీని ఇంకా పెంచుకోవడానికి అవకాశం ఉంది. యూనివర్స్ ఏంటంటే మీలో ఉన్న ఆ నెగటివిటీని క్లీన్ చేసే పనిలో ఉంటది కాబట్టి, మీరు ఇలాంటి పనులు చేస్తుంటే ఆర్ మీ ఆలోచనలు ఎలా ఉంటే మీకు మీరు థింగ్స్‌ని కాంప్లికేట్ చేసుకుంటున్నట్టే. ఇంకొంచెం ప్రతిదీ కూడా మీకు మెస్సీగా అనిపిస్తూ ఉంటది. అప్పుడు మీరు చేయగలిగిందేం లేదు. అవన్నీ కూడా మళ్ళీ మీరు ఫేస్ చేయాల్సిందే. సో, అందుకే కొంచెం అంటే ఇలాంటి విషయాల్లోనే క్లియర్‌గా ఉండడానికి ట్రై చేయండి. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఎందుకో మీరు మెంటల్‌గా స్టేబుల్‌గా లేరండి. చాలా రోజుల నుంచి కొంచెం ఇబ్బంది పడుతున్నారు. నార్మల్‌గా అయితే మీరు బ్యాలెన్స్‌డ్‌గానే ఉంటారు. అండ్ ఎమోషనల్ టైపు, సెన్సిబుల్ టైపు వ్యక్తుల్ని ఫస్ట్ పెడతారు. ప్రతీదీ కూడా ఆలోచించే టైపే కానీ బట్ కొన్ని రోజుల నుంచి మాత్రం మీరు మీలాగా లేరు. అందుకే మీరేంటంటే ఏ విషయంలో కూడా ధైర్యం చేయలేకపోతున్నారు. ఒక అడుగు ముందుకు వేయాలన్న భయమేస్తుంది. ఎందుకంటే ఏం జరుగుతదో? పరిస్థితులు ఎలా మారుతాయో అని ఆలోచిస్తున్నారు. సో, ఆ ఎమోషనల్ బ్యాగేజ్ క్యారీ చేస్తున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. కొంచెం స్టక్ అయిపోయినట్టుగా కూడా ఫీల్ అవుతున్నారు. బట్ ఈ స్ట్రగుల్ అయితే ఈ ఫేజ్‌లో ఉంటదండి. కానీ మీరు ఎప్పుడూ కూడా ఒక గుడ్ పర్సనే. చాలా మందితో కంపేర్ చేస్తే చాలా బెటర్ ఇండివిడ్యువల్ అని చెప్పొచ్చు. మోస్ట్‌లీ అలా ఉండడానికే ట్రై చేయండి. అంటే మీ సిట్యుయేషన్స్ డిఫరెంట్‌గా ఉన్నాయి. మీరు కొన్ని ఫేస్ చేస్తున్నారు కాబట్టి మీరు అలా ఉండకూడదు, చేంజ్ అయిపోవాలి. ఇంకా మనం కూడా వాళ్ళని చూసిన తర్వాత ఇలా ఉండాలి అని అలా కాకుండా మీరు మీలాగా ఉండడానికి, మీ పరిస్థితుల ప్రకారం మీరు కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మేబీ మీరు భయపడుతూ ఉండొచ్చు. ఇబ్బంది పడుతూ ఉండొచ్చు. కానీ ఇవి మీరు ఫేస్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టే మీ లైఫ్‌లో యూనివర్స్ పెట్టింది. సో, అలాంటప్పుడు అక్కడ తప్పించుకోవడానికి ఇంకేం లేదండి. అవి ఫేస్ చేయడం ఒక్కటే సొల్యూషను. కొంచెం వీటి మీద దృష్టి పెట్టండి. స్ట్రగుల్ అయితే ఉంటది. బట్ మీరు స్ట్రగుల్ తీసుకుంటున్న దానికి రివార్డ్ కూడా ఉంటుంది. సో, అందుకే మీరేదో ఫ్రీగా ఇవన్నీ ఫేస్ చేస్తున్నట్టుగా, సఫర్ అవుతున్నట్టుగా మాత్రం ఫీల్ అవ్వద్దు. ఇవన్నింటి వల్ల కూడా మీరు బెనిఫిట్ అవ్వడానికే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఇంక మీరు వర్రీ అవ్వడానికి ఏం లేదు. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఇమేజ్ ఆర్ ఈ కార్డ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, ఇది చూస్తుంటే ఒకటి మాత్రం చెప్పగలనండి. మీరున్న సిట్యుయేషన్‌లో మీరసలు బెనిఫిట్ అవుతున్నారా? స్టక్ అయిపోతున్నారా? థింగ్స్ ఇంకా కాంప్లికేట్ అయిపోతున్నాయా అనేది మీకైతే ఏం అర్థం అవ్వట్లేదండి. ఏదో సిట్యుయేషన్ ఉంది మీ లైఫ్‌లో. ఈ సిట్యుయేషన్‌లో కొన్ని ఆటోమేటిక్‌గా జరిగిపోతున్నాయి. అవెందుకు జరుగుతున్నాయి? అలా జరగడం వల్ల మీ లైఫ్‌కి ఏ విధంగా ఇంపాక్ట్ ఉంటుంది? సో, బేసిక్‌గా మీరేం చేయాలి? మరి మీరేం చేస్తే బెనిఫిట్ అవుతారు? కొన్ని మీకు అర్థం అవ్వట్లేదండి. సో, యూనివర్స్ ఏంటంటే మీ లైఫ్‌లో ఫాస్ట్‌గా చేంజెస్ తీసుకొచ్చేస్తుంది. సో, మీరెందుకో కానీ స్టక్ అయిపోయినట్టు ఫీల్ అవుతున్నారు. అంటే లైఫ్‌లో మూవ్‌మెంట్ అయితే కనిపిస్తుంది. చేంజెస్ చూస్తున్నారు. బట్ దానివల్ల మీరు బెనిఫిట్ అవుతున్నారా? మీరు హ్యాపీగా ఉండగలరా లేదా? అసలు మీ వరకు మీకు ఉండాల్సిన క్లారిటీ అనేది మీకు మిస్ అవుతుందండి. అయితే నేనేమనుకుంటున్నానంటే ఈ 7, 7 పోర్టల్ ఓపెన్ అవ్వడం వల్ల ఇలాంటి సిట్యుయేషన్స్‌లో మీకు క్లారిటీ రావడం కానీ కొన్ని చేంజెస్ మీరు చూడటం కానీ, యూనివర్స్ మిమ్మల్ని గైడ్ చేయడం కానీ, అంటే మీ ఇంట్యూటివ్ ఎబిలిటీస్ అనేవి ఈ టైంలో కొంచెం స్ట్రాంగ్‌గా ఉంటాయి. సో, దానివల్ల మీరు కొన్ని ఈ సిట్యుయేషన్‌కి సంబంధించి అర్థం చేసుకోవడం కానీ, ఇలాంటివి జరగొచ్చండి. బట్ ఏది ఏమైనా సరే, ఇప్పటివరకు మీరు ఇలా ఏదైనా ఒక సిట్యుయేషన్‌లో స్టక్ అయిపోయి ఉంటే, ఇప్పుడు మీకు ఒక క్లారిటీ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అట్‌లీస్ట్ మీరెక్కడున్నారు? ఏం జరుగుతుంది? మీరేం చేయాల్సుంది? అండ్ మీరు ఎలాంటి చేంజెస్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? ఇలాంటి విషయాల మీద మీకొక క్లారిటీ రావచ్చు. అసలు యూనివర్స్ మీకు ఇంకా క్లియర్‌గా ఏం చెప్తుందో వెనక మెసేజ్ చూద్దాం. సో, నేను చెప్పాను కదండీ! ఖచ్చితంగా మీరు చేంజెస్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇది మీకొక బ్లెస్సింగే కానీ, కర్స్ అయితే కాదు. అండ్ ఇంకొకటి ఏం చేయాలో అర్థం కాక స్టక్ అయిపోయినా మీకు ఇంకొక పాత్ అనేది కనిపించొచ్చు. మొత్తానికి మీరు ఇందులో స్టక్ అయిపోయి ఉన్నారు అన్నది మీ ఫీలింగ్ మాత్రమే. ఆర్ అట్‌లీస్ట్ ఇప్పటి వరకు మీకు అలా ఉండొచ్చు. కానీ 7, 7 పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత క్లియర్‌గా మీరు చేంజెస్ చూస్తారండి. క్లియర్‌గా మీకు అర్థమవుతది. ఏం జరుగుతుంది?
సో ఇంకా ఏం జరగచ్చు, మీరు ఎలా ఉండాలి, మీరు ఏం చేయాలి అనేది. సో ఇదైతే ఒక బ్లెస్సింగే. దీనికోసం అయితే మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు, ఓవర్ థింక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ పాజిటివ్గా ఉండండి. ఏంటి ఎలా అనేది అబ్జర్వ్ చేయండి, సరిపోతుంది. అసలు యూనివర్స్ చెప్పే మిగతా మెసేజెస్ ఏంటో కూడా ఒకసారి చూద్దాం. సో కార్డ్స్ అన్ని కూడా మీకు కనిపిస్తున్నాయని అనుకుంటున్నానండి. మరి కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఈ టైంలో చాలా ఫ్రీగా ఉండడానికి ట్రై చేయండి. వేరే వ్యక్తులు మీకోసం ఏమనుకుంటున్నారు, వేరే వ్యక్తులు మీ వెనక ఏం మాట్లాడుకుంటున్నారు, ఇలాంటి విషయాల కోసం ఎక్కువ ఆలోచించొద్దు. ఆర్ ఇలాంటి విషయాల్లోని ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడానికి ట్రై చేయొద్దు. ఇలాంటి విషయాల కోసం ఎక్కువ ఆలోచించొద్దు అండ్ ఇన్వాల్వ్ కూడా అవ్వొద్దు. ఎందుకంటే కొంతమందికి ఒక హ్యాబిట్ ఉంటది. వాళ్ళ కోసం ఏమనుకుంటున్నారు అని చెప్పి వేరే వ్యక్తులను అడుగుతూ ఉంటారు. అది చాలా బ్యాడ్ హ్యాబిట్ అండి. అది ఎదుటి వ్యక్తులకు ఫస్ట్ గుడ్ ఇంప్రెషన్ ఇవ్వదు, మరి కొంచెం బ్యాడ్ ఇంప్రెషన్ ఇస్తుంది. సో అలాంటి పనులు చేయడం మానేయండి. ఈ టైంలో ఫ్రీగా ఉండడానికి ట్రై చేయండి. నచ్చింది చేయండి, నచ్చినట్టుగా ఉండండి. మీ లైఫ్ మీ ఇష్టం అనేలాగా మీరు ప్రవర్తించడానికి ట్రై చేస్తేనే మీరు ఎక్కువ హ్యాపీగా ఉంటారు. మీ ఎనర్జీస్ కూడా చాలా బ్యాలెన్స్డ్‌గా ఉంటాయి. అలా మీరు ఉంటేనే యూనివర్స్ కూడా మీ లైఫ్‌లో కొన్ని ఈజీ చేస్తుంది మీకు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీరు అలా ఉండడమే కాదు, ఎదుటి వ్యక్తుల్ని కూడా మీరు అలా ట్రీట్ చేయాలండి. అంటే ఇప్పుడు కొంతమంది ఉంటారు, వాళ్ళైతే స్వేచ్ఛగా ఉండాలి అనుకుంటారు, కానీ ఎదుటి వ్యక్తులు మాత్రం ఇలా ఉండాలి, ఇలా చేయాలి అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. సో అలాంటివి మీకేమైనా అలవాట్లుంటే మార్చుకోవడానికి ట్రై చేయండి. అట్‌లీస్ట్ ఈ టైంలో అలాంటివి కంట్రోల్ చేసుకోండి. అంటే వాళ్ళని జడ్జ్ చెయ్యొద్దు, వాళ్ళని రెస్ట్రిక్ట్ చెయ్యొద్దు. వాళ్ళు వాళ్ళలాగే ఉండొచ్చు. వాళ్ళని ఆ విధంగా మీరు యాక్సెప్ట్ చేయడానికే ట్రై చేయాలి. ఒకవేళ యాక్సెప్ట్ చేయలేకపోతే దూరంగా ఉండండి. బట్ వాళ్ళకి ఏదో ప్రాబ్లమ్ క్రియేట్ చేయాలి ఆర్ వాళ్ళని మార్చాలి అని మాత్రం ఎవరు ఏం పని చేయొద్దు. ఎందుకంటే అలాంటివి మీరు చేశారు అంటే డెఫినిట్‌గా మీరు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఈ టైంలో మీ ఇన్ యాంగ్ ఎనర్జీస్‌ని మీరు బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. దానికి రీజన్ ఏంటి అంటే, మీ ఇన్ యాంగ్ ఎనర్జీని కానీ మీరు బ్యాలెన్స్ చేయకపోతే సఫర్ అయ్యేది కూడా మీరే. ఈ ఇన్ యాంగ్ ఎనర్జీ కోసం ఇంతకు ముందు కూడా మాట్లాడాను. డ్యుయాలిటీ అండి. అంటే ఒక వ్యక్తిలోనే మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. సో, వాళ్ళు మంచిగా ఉన్నప్పుడు అన్ని మంచి పనులే చేస్తారు, మంచి మాటలే మాట్లాడతారు. సో, అసలు ఇలాంటి వ్యక్తులు లేరు అనే ఫీలింగ్ ఇస్తారు. అదే వ్యక్తి చెడ్డ వ్యక్తిగా మారినప్పుడు వాళ్ళు చేసే పనులు చాలా క్రూయల్‌గా ఉంటాయి. సో, ఎదుటి వ్యక్తులు లిటరల్‌గా వాళ్ళని కర్స్ చేసేలాగా ఉంటాయి. సో, ఈ 2 బ్యాలెన్స్‌డ్‌గా ఉన్నప్పుడు కొంచెం పర్వాలేదు. బట్ ఈ టైంలోనేంటంటే, అవి బ్యాలెన్స్‌డ్‌గా కూడా ఉండకూడదండి. మోస్ట్‌లీ మీరేంటంటే, పాజిటివ్‌గా ఉండడానికి అండ్ సిట్యుయేషన్స్‌గా అర్థం చేసుకోవడానికే ట్రై చేయాలి. సో, ఆ విధంగా మీరు ఉంటేనే మీరు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయరు అండ్ మీ లైఫ్‌లో కొత్త ప్రాబ్లమ్స్‌ని ఇన్వైట్ చేసుకోరంట. మేబీ ఈ టైంలో డ్యుయాలిటీ కూడా మీ లైఫ్‌ని రూల్ చేయకూడదు. ఎందుకు అంటే, అలా చేస్తే ఖచ్చితంగా మీకు గుడ్‌కి, బ్యాడ్‌కి డిఫరెన్స్ తెలీదు. అండ్ మీకు ఏం కావాలి, మీరేం కోరుకుంటున్నారు అనేది కూడా మీకు తెలియకపోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ మీరు ఎదుటి వ్యక్తుల్ని ఎలా ట్రీట్ చేస్తున్నారు, సిట్యుయేషన్స్ ఏంటి అనేది కూడా మీకు అర్థం అవ్వకపోవచ్చు. సో, అందుకే ఈ టైంలోనేంటంటే డ్యుయాలిటీ యాక్చువల్‌గా అయితే బ్యాలెన్స్డ్‌గా ఉంటే సరిపోతుంది. కానీ 2 కూడా ఒక సిట్యుయేషన్‌లో పార్ట్ తీసుకుంటే మాత్రం కొంచెం ప్రాబ్లమ్ అవ్వచ్చు. అండ్ ఇంకొకటి, ఈ టైంలో మీరు హీల్ అవ్వడం మీద ఫోకస్ చేయాలండి. హీల్ అవ్వడం మీద కూడా ఎందుకు ఫోకస్ చేయాలి అంటే అందుకే. ఇన్ యాంగ్ ఎనర్జీ అనేది బ్యాలెన్స్ అవ్వడానికైనా, లేకపోతే పూర్తిగా మీరు పాజిటివ్‌గా ఉండడానికైనా ట్రై చేయడం కోసమైనా హీల్ అవ్వడం మీద ఫోకస్ చేయాలి. అలా చూసుకున్నట్టయితే స్పిరిచ్యువల్ ప్రాక్టీసెస్ చేయండి. యోగా, మెడిటేషన్, బ్రీత్ ఎక్సర్‌సైజెస్. ఇవే కాకుండా మీకు ఏదైతే కంఫర్టబుల్‌గా అనిపిస్తదో, మోస్ట్‌లీ మీరెప్పుడు గుడ్ మూడ్‌లో ఉండడానికి ఏదైతే చేస్తారో అదే చెయ్యండి. సో, అలా ఉంటేనే మీరేంటంటే కొన్ని కరెక్ట్‌గా హ్యాండిల్ చేయగలుగుతారు. అండ్ కొన్ని కరెక్ట్‌గా బ్యాలెన్స్ చేస్తారు. మెయిన్ కొత్త ప్రాబ్లమ్స్ తెచ్చుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయండి మీ కార్డ్స్‌లో. సో, అందుకే ఎనర్జీనేంటంటే బ్యాలెన్స్ చేయమని యూనివర్స్ చాలా క్లియర్‌గా గైడ్ చేస్తుంది. సో, ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు హీల్ అవుతారు, మీరు కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతారు అంటే మీరు ఏదైనా చేసుకోవచ్చు. బట్ అది ఒక హెల్తీ ఆప్షన్ అయితే బెటరు.
ఇంకా క్రిస్టల్స్ కానీ ఈ టైంలో వేర్ చేయాలి అనిపిస్తుంది. మీరెందుకో కనెక్ట్ అవుతున్నారు. మీరది ఫీల్ అవుతున్నారు అంటే మాత్రం క్రిస్టల్స్ కూడా వేర్ చేయొచ్చు. ఒకవేళ మీరిక్కడ ఏదైనా క్రిస్టల్ వేర్ చేయాలి అనుకుంటే 7 చక్ర అయినా వేర్ చేయొచ్చు. సెలెనైట్, బ్లాక్ టార్మలిన్ కాంబినేషన్‌లో బ్రేస్లెట్ అయినా వేర్ చేయొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. 7 చక్ర అంటే ఇది. అండ్ సెలెనైట్, బ్లాక్ టార్మలిన్ అంటే ఇది. సో, ఇలా మీరు క్రిస్టల్స్‌లో ఏవైనా వేర్ చేయొచ్చు. ఇవే కాదు ఇంకేవైనా కూడా వేర్ చేయొచ్చు. ఎందుకంటే హీల్ అవ్వడం కోసం మీరు దేనికి కనెక్ట్ అవుతున్నారో అది చూజ్ చేసుకోవచ్చండి. కొంతమందికి సౌండ్ హీలింగ్ అనేది కంఫర్టబుల్‌గా అనిపిస్తది. సో, వాళ్ళేదైనా సమ్ వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ విన్నా, ఆర్ ఏదైనా మ్యూజిక్ విన్నా చాలా కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతూ ఉంటారు. అది కూడా మీరెక్కువ వినడానికి ట్రై చేయొచ్చు ఈ టైంలో. ఏది వినడానికి ఇంట్రెస్ట్ లేకపోయినా ఓం అనే ఆ వర్డ్‌నైనా ఎక్కువ చాంట్ చేయడం కానీ, ఎక్కువ వినడానికైనా ట్రై చేయండి. సో, దానివల్ల కూడా హీలింగ్ అనేది జరగొచ్చు. అండ్ ఇంకొకటి ఈ టైంలోని మీరింకా స్ట్రెస్‌ఫుల్‌గా ఫీల్ అవుతున్నారు. ఇంకా ఎందుకో కానీ మీకు ఏది కంఫర్టబుల్‌గా అనిపించట్లేదు. సో, స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంది అనిపిస్తే మోస్ట్‌లీ స్మోకింగ్, డ్రింకింగ్ లాంటి హ్యాబిట్స్ ఎవరికైనా ఉంటే అవి అవాయిడ్ చేయండి. హెర్బల్ టీ అనేది ఎక్కువ ప్రిఫర్ చేయడానికి ట్రై చేయండి. కెఫెయిన్ అనేది కంప్లీట్‌గా కట్ చేయడం మంచిది. మోస్ట్‌లీ మీరేంటంటే బ్యాలెన్స్‌డ్ డైట్ కూడా మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. ఒకటి మాత్రం నేను చెప్తానండి. మీరు ఎంత బ్యాలెన్స్‌డ్‌గా ఉంటే, ఎంత హెల్తీ లైఫ్ స్టైల్‌ని చూజ్ చేసుకుంటే ఈ టైంలో, మీ లైఫ్‌లో అంత గుడ్ చేంజెస్ వస్తాయండి. అంటే మీకు నచ్చినట్టుగా మీరు ఉండొచ్చు. కాకపోతే కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఆర్ బ్యాడ్ యాక్టివిటీస్‌లో మాత్రం ఎంగేజ్ అవ్వొద్దు. దానివల్ల మీరు అనవసరంగా ఇబ్బంది పడతారే తప్ప, ఏ విధంగా కూడా హీల్ అవ్వరు. సో, కొన్ని జాగ్రత్తలు మాత్రం తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఈ టైంలో మీ లైఫ్‌లో న్యూ బిగినింగ్స్ కూడా కనిపిస్తున్నాయండి. మేబీ సక్సెస్ కూడా గ్యారంటీ. అంటే మీలో కొంతమందికి జాబ్ రావడం కానీ, మ్యారేజ్ జరగడం కానీ, ఆర్ రీయూనియన్ జరగడం కానీ, న్యూ పర్సన్స్‌ని మీట్ అవ్వడం కానీ, సో, కెరియర్ గ్రోత్ ఇంకేవైనా మీరు అనుకుంటుంది, మీరు ఎప్పటినుంచో వెయిట్ చేస్తుంది కూడా జరగడానికి ఎక్కువ పాసిబిలిటీ కనిపిస్తుంది. సో, ఏది ఏమైనా సరే మీ లైఫ్‌లో మీరు గుడ్ చేంజెస్ చూస్తారండి. ఓన్లీ ప్రాబ్లమ్ ఏంటంటే మీ ఎనర్జీని మీరు ఎలా బ్యాలెన్స్ చేస్తారు? మీ మైండ్ సెట్‌ని మీరు ఎలా మేనేజ్ చేస్తారు అనేదే ఇక్కడ ఇంపార్టెంట్. ఈ మాట నేనెందుకు చెప్తున్నాను అంటే, మీరు ఎంత పాజిటివ్‌గా ఆలోచించి, ఎంత పాజిటివ్‌గా ఉంటే మీ లైఫ్ అంత బావుంటదండి. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్న నాకేమనిపిస్తుందంటే, నార్మల్‌గా అయితే మీరు గుడ్ పర్సనే. చాలా బ్యాలెన్స్డ్‌గా ఉంటారు. ఈవెన్ ఎమోషనల్ పర్సన్ అయినప్పటికీ కూడా, మీ వైపు నుంచి మీరేంటంటే, చాలా వరకు మంచి చేయాలి అనుకునే టైపే తప్ప, ఎదుటి వ్యక్తులకి చెడు జరగాలి, వాళ్ళకేదో చెడు చేయాలి, అలా చేస్తే మీరేదో సంతోషంగా ఉంటారు. మీలో అది లేదు. కానీ పర్టిక్యులర్‌గా ఈ టైంలో మీరు అలా కూడా మారొచ్చు. దానికి రీజన్ నేను చెప్పాను కదా! మీ ఇన్ యాంగ్ ఎనర్జీస్ ఎలా ఉంటాయంటే, అప్పటికప్పుడే మీలో మంచి వ్యక్తి బయటకొస్తుంటారు. అప్పటికప్పుడే మీలో ఉన్న ఆ చెడ్డ వ్యక్తి కూడా బయటకొస్తుంటారు. సో, ఎప్పుడు ఏ వెర్షన్‌లో మాట్లాడతారో అది ఎదుటి వ్యక్తికి ఎలాంటి ఇంప్రెషన్ ఇస్తదో, సిట్యుయేషన్స్ ఎలా కాంప్లికేట్ చేస్తుంటదో అర్థం అవ్వదు. అంటే మీలో డెవిల్ ఎనర్జీ కూడా చాలా యాక్టివ్‌గా ఉంటదండి ఈ టైంలో. సో, అందుకే మీరేంటంటే నెగెటివ్‌గా థింక్ చేయకుండా, ఓవర్ థింక్ చేయకుండా జాగ్రత్త పడాలి. మీ మైండ్ అనేది మీ కంట్రోల్‌లో ఉండకపోవచ్చు. ఆర్ మీ థాట్స్ మీ కంట్రోల్‌లో ఉండవు. అవి మిమ్మల్ని తిరిగి మ్యానిప్యులేట్ చేస్తూ ఉంటాయి. ఆర్ మీ చుట్టూ ఉన్న వ్యక్తులే మిమ్మల్ని మ్యానిప్యులేట్ చేయడానికి చూస్తూ ఉంటారు. సో, వాళ్ళు చెప్పిందే నిజం కదా అనిపిస్తూ ఉండొచ్చు. ఆర్ ఈ టైంలో మీకు కొంచెం ఎడిక్షన్స్ కూడా పెరగొచ్చు. పర్టిక్యులర్‌గా మీ లైఫ్ స్టైల్ ఆల్రెడీ డిఫరెంట్‌గా ఉంటే, ఇప్పుడు మరి కొంచెం డిఫరెంట్‌గా చేంజ్ అవ్వచ్చు. సో, ఇలాంటి విషయాల్లోనేంటంటే మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. కాన్ఫిడెంట్‌గా ఉండాల్సిన అవసరం కనిపిస్తుంది. మోస్ట్‌లీ మీరు మెంటల్‌గా ఎంత స్ట్రాంగుంటే అంత మంచిదండి. ఈవెన్ మీరేంటంటే, ఈ ఎమెథిస్ట్ కూడా వేర్ చేయొచ్చు. యాక్చువల్‌గా ఇది సైబీరియన్ ఎమెథిస్ట్ అండి. ఇది వేర్ చేస్తే చాలా మంచిది. లేకపోయినా ఇది క్లాసిక్ ఎమెథిస్ట్ అనమాట. ఇదైనా వేర్ చేయొచ్చు. రెండిటికి చాలా డిఫరెన్స్ ఉంటది. సో, అది వేర్ చేయడం వల్ల కొంచెం ఈ టైంలో ఎడిక్షన్స్‌కి దూరంగా ఉంటారనమాట. లేకపోయినా కాంబినేషన్‌లో కూడా క్రిస్టల్ వేర్ చేయొచ్చండి. ఎమజానైట్, స్మోకీ క్వార్ట్జ్. సో, ఏది ఏమైనా సరే మీరెంత కాన్ఫిడెంట్‌గా, ఎంత స్ట్రాంగ్‌గా, ఎంత బ్యాలెన్స్డ్‌గా ఉంటే అంతగా మీ లైఫ్‌లో న్యూ బిగినింగ్స్ జరగడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. ఇది ఏదైనా కూడా అవ్వచ్చు. కెరియర్‌లో మీరొకటి బలంగా కోరుకుంటున్నారు. కొన్ని జరగాలి అనుకుంటున్నారు. కెరియర్ అనే కాదు ఇంకే యాస్పెక్ట్‌లోనైనా కొన్ని చేంజెస్ కోరుకుంటున్నారు అంటే మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా మీరు అనుకున్నవన్నీ జరుగుతాయి. యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని సపోర్ట్ చేయాలి అనుకుంటుంది. బట్ యాస్ ఎ ఇండివిడ్యుయల్‌గా మీరెలా ఉంటారు? ఎలా హ్యాండిల్ చేస్తారు సిట్యుయేషన్స్ అనే దాని మీద కూడా కొంత డిపెండ్ అయ్యి ఉంటుంది.
సో అందుకే కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోండి. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.